తులసి కోటకు పెయింట్ వేస్తున్నాను చూడండి. ఇట్లా మనకు పెళ్లి పత్రికలు వస్తాయి కదా, వాటిని మనం వేస్ట్ చేయకోకుండా పడేయకోకుండా మనం వాటిని ఇట్లా కలశమాకారం వస్తాయి కదా, వాటిని మనం యూజ్ చేసుకొని పెయింట్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. మనకు అవి పేపర్ను బాగా కట్ చేసి 4 మూలల వైట్ టేప్ వేసి అతికించాలన్నమాట. వీటికి తులసి కోటకు అతికించుకొని మనం టేపుతో పెయింట్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నామంటే ఈ పెయింట్ లోపల మనం కలశం ఆకారంలో మనకు పెయింట్ వస్తుంది. ఎలా వస్తుందో చూపిస్తాను నేను పెయింట్ వేసి. మనకు షాంపిల్ డబ్బా అని ఉంటుంది రెడ్ కలరు, ఇది తెచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను ముందే ఎల్లో పెయింట్ వేసి పెట్టాను. ఇక్కడంతా ముగ్గులు వేయాలని చాక్ పీస్తో ముగ్గులు వేసి పెట్టాను అన్నమాట. వాటి మీద మనం ఈ రంగుతో వేసేసుకోవచ్చు అన్నట్లుగా. ఇప్పుడు నేను పెయింట్ వేస్తున్నాను అన్నమాట. ఆ కలశం చెంబుకి ఎలా వస్తుందో చూద్దాం. ఇదే విధంగా మనం 1 సైడ్ కానీ 2 సైడ్ కానీ 3 సైడ్ కానీ మనం తులసి కోటకు 4 మూలల్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఒక సైడ్ అయినా వేసుకోవచ్చు. ఇది నేను పెయింట్ బ్రష్ కాదనమాట, ఇది అగరబత్తి పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లకి దూది పట్టించేసి దీన్ని దారంతో కట్టేసినాను అన్నమాట, దూదిని. అందుకు మనకి ఇది పెయింట్ బ్రష్ లాగా తయారవుతుంది. మనకి ఇలాంటి డిజైన్ వేసుకోవాలంటే చిన్న పెయింట్ బ్రష్ అయితే యూజ్ అవుతుంది బాగా, పెద్ద పెయింట్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. ఇట్లా మన ఈ గ్యాప్లలో రంగును అద్దేసుకుంటే సరిపోతుంది, మనకు ఆకృతి అనేది వచ్చేస్తుంది. ఇది పేపర్ అనేది కదపకోకుండా మనం నీట్గా చిన్నగా వేసేయాలన్నమాట. పెయింట్ కూడా ఎక్కువ అద్దుకోకూడదు, పెయింట్ ఎక్కువ అద్దుకున్నామంటే కారిపోతుంది పెయింట్, మళ్ళీ నీట్ ఫినిష్మెంట్ రాదు. అందుకు లైట్గా అద్దుకొని మనం వేసేయాలి. ఈ విధంగా మనం పెయింట్ వేసుకున్న తర్వాత అవి పెయింట్ ఆరిన తర్వాత మనం ఈ పేపర్ అనేది తీస్తే నీట్గా వస్తుంది. ముందే తీసినామంటే మనం పెయింట్ అంతా కారిపోతుంది, నీట్ రాదు. నేను అటు సైడ్ వేసినాను, అది వచ్చింది, నీట్గా చూపిస్తాను చూడండి ఎలా వేసాను అనేది. చూడండి ఈ విధంగా పెయింట్ వేసాను అన్నమాట. అది ఆరిన తర్వాత తీస్తే మనకు నీట్గా వస్తుంది, ముందే తీసినామంటే నీట్గా రాదనమాట. అందుకు ఈ ఆరిన తర్వాత తీసాను అన్నమాట. ఇట్లా పెయింట్ వస్తుంది. ఇట్లే మనం ఇలాంటివే 4 సైడ్లు ఇటు వేసాం కదా, ఇప్పుడు వెనక సైడ్ వేసాం కదా, ఇటు సైడ్ కానీ 4 సైడ్లు కూడా వేసుకోవచ్చు, లేదంటే వేరే డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పైన ఈ పెయింట్ వేద్దామని చాక్ పీస్తో రాశాను.
వాటి మీద పెయింట్ వేస్తాను. ఇది ముందు మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఆ పెయింట్. మీరైనా కానీ పెయింట్ వేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. అది ఆరిన తర్వాత చూపిస్తాను. తర్వాత ఈ పెయింట్ అంతా వేసిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా వచ్చిందనేది. నేను ముందే ఎల్లో కలర్ పెయింట్ కొట్టాను అనమాట. ఎల్లో పెయింట్ అంతా క్లీన్గా కలర్ అంతా వేసాను. వేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమన్నా దుమ్ము అట్లా ఉండకోకుండా నీట్గా వాటర్తో కడిగి పొడి గుడ్డతో తుడిచేయాలన్నమాట. పొడి క్లాత్తో తుడిచిన తర్వాత మనం పేపర్ అంటించుకొని ఇట్లా టేప్ వేసుకొని పెయింట్ వేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పెయింట్ వేసిన తర్వాత చూపిస్తాను. సరే.